సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. కళాశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన విద్యా సౌకర్యాలు కల్పించాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. పరీక్షలు, పుస్తకాలు, సర్టిఫికెట్లు, భవిష్యత్ ఉపాధి అవకాశాలకు సంబంధించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వాళ్ళని కేవలం స్కిల్డ్ లేబర్ గా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు ఇంజనీర్ గా మారాల్సిన విద్యార్థులను మీరు లేబర్ గా మార్చి కేవలం ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకు మెప్పు పొందేందుకు వారి భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వారి కనుసంధానంలో నడిచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, జీవో నంబర్ 97 ని ఈ యొక్క ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. దాంతో పాటు ఈ శక్తి స్కీమ్ ని రద్దు చేసి ఏ విధంగా అయితే డిప్లొమా కోర్సులు, ఏ విధంగా అయితే పాలిటెక్నిక్ కళాశాలలు నడుస్తున్నాయి అదే విధంగా కొనసాగించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు డిప్లొమా పాలిటెక్నిక్ కళాశాల పడడం జరిగింది. ఈ యొక్క కళాశాలను మూసివేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో వీళ్ళని మెర్జ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొన్ననే మీరు చూశారు, బీటెక్ విద్యార్థులు ఎంతో కష్టపడి బీటెక్ చదివే విద్యార్థులను మరి వాళ్ళను ఒక విద్యార్థి విభాగం చూస్తూ ఊరుకోదు. జీవో నంబర్ 97 ని రద్దు చేసే వరకు వీళ్ళ పక్షాన పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. వెంటనే జీవో 97 ని రద్దు చేయాలి. ఏ విధంగా అయితే డిప్లొమా కళాశాలలు నడుస్తున్నాయి అదే విధంగా నడిచి రేపొద్దున లాటరల్ ఎంట్రీ ద్వారా వాళ్ళు బీటెక్ చేసి ఇంజనీర్ గా తయారయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొస్తే ఉద్యమాన్ని ఉధృతం